Dear students, in this class we will start to discuss about data structures. Data structures means arranging data in a meaningful way, depend upon the situation and context. Data structures అనేటువంటిది సి లాగో C++ లాగో లేకపోతే ఇంకొక జావా లాగో ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం కాదు. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది. మరి డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? డేటాని మనకి కావలసిన విధంగా సందర్భాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకున్నటువంటి విధానాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటాం. సింప్లీ ఎ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాని డేటా స్ట్రక్చర్స్ అని చెప్తాం. అది సింపుల్ డెఫినిషన్. లాజికల్ అండ్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాని మనం డేటా స్ట్రక్చర్స్ కింద చెప్తాం. డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. కొంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళు బస్ స్టాప్ దగ్గర నుంచునేటప్పుడు బస్ ఎక్కేటప్పుడు దే విల్ బి అరేంజ్డ్ ఇన్ క్యూ. ఒక క్యూ మెథడ్లో నుంచుని ఉంటారు. ఆ బస్సు వచ్చినప్పుడు ఆ బస్ స్టాప్లో ఫుట్బోర్డ్ ద్వారా ఆ క్యూ ఫార్మేట్లో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నుంచుని ఆ బస్సు ఎక్కడం జరుగుతుంటుంది అనమాట. సో అక్కడ మనుషులు అరేంజ్ చేయబడ్డారు, ఒక క్యూ ఫార్మేట్లో అరేంజ్ చేయబడ్డారు అనమాట. అదొక స్ట్రక్చర్ ఆఫ్ డేటా, అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. ఇక డేటా అంటే హ్యూమన్స్. కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బస్ ఎక్కేటప్పుడు ఎలా ఫార్మేషన్ అయి ఉంటారంటే క్యూ ఫార్మేట్లో ఉండి ఉంటారు. అదే మనం సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే కనుక థియేటర్లో సినిమా చూసేటప్పుడు వాళ్ళందరూ కూడా స్క్రీన్కి ఆపోజిట్లో ఒకళ్ళ పక్కన ఒకళ్ళు రోస్ ఫార్మేట్లో కూర్చుని ఉంటారు. అదొక అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. అదే మనం రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, ఆ రెస్టారెంట్లో ఉండేటువంటి సీటింగ్ ఎలా ఉంటుందంటే ఒకళ్ళకి ఆపోజిట్గా ఒకళ్ళు సర్క్యులర్లో కానీ లేకపోతే ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండే టేబుల్ ఫార్మేట్లో కానీ ఉండి కూర్చోవడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ సందర్భాలు వేరు సందర్భాలు మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈ వేరు సందర్భాల్లో బస్ స్టాప్లో ఉండేటువంటి జనం ఏమో ఒక విధంగా ఫార్మేషన్ అయి ఉన్నారు, రెస్టారెంట్లో ఒక విధంగా ఫార్మేషన్ అయి ఉన్నారు, సినిమా థియేటర్లో ఒక విధంగా ఫార్మేట్ అయి ఉన్నారు. క్లాస్ రూమ్ తీసుకుంటే క్లాస్ రూమ్ కూడా అంతే. క్లాస్ రూమ్ సినిమా థియేటర్లో ఒకలాగే కూర్చుని ఉంటారు. సినిమా థియేటర్లో స్క్రీన్కి ఆపోజిట్లో కూర్చున్నాడు ఆడియన్స్ అంతా కూర్చున్నట్టుగానే ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ బోర్డుకి ఆపోజిట్లో స్టూడెంట్స్ అందరూ కూడా బెంచీల్లో ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఒక రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్లో కూర్చుని ఉంటారు. ఎందుకు అంటే అలా కూర్చుని ఉంటేనే అంతమంది స్టూడెంట్స్కి కూడా ఆ బోర్డు యొక్క విజిబిలిటీ ఏదైతే ఉందో ఆ విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంటుంది. సో అది కూర్చునే విధానం. సో ఫైనల్లీ డేటా స్ట్రక్చర్స్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక థియరీ. ఇట్ రిప్రజెంట్స్ ఏ లాజిక్. ఇది ఒక లాజిక్ అని చెప్తుంది. ఈ లాజిక్ని మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం కోడ్ డిజైన్ బిల్డ్ చేసుకుంటాం. ఇది మనం ఓన్లీ లాజిక్ని డెవలప్ చేస్తున్నాం. సో లాజిక్ డెవలప్ చేయాలంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెక్నిక్స్లో రెండు ఉన్నాయి. ఒకటి అల్గోరిథం, రెండు ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్ వదిలేసి ఇప్పుడు మన అల్గోరిథం మనకు తీసుకుంటే అల్గోరిథం అంటే అర్థం ఏంటి? స్టెప్ వైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఆర్ ప్రోగ్రామ్ ఆర్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అల్గోరిథం. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ని ఉపయోగించి అంటే స్టెప్ వైజ్ ఇన్స్ట్రక్షన్ ఉపయోగించి డేటాని ఏ విధంగా అరేంజ్ చేస్తే మనకు ఆ కంటెక్స్ట్కి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుందనేటువంటిది ఇక్కడ చూడడం జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో లెట్ us start about the data structures. So data structures indicates that organizing డేటా ఇన్ మెమొరీ. సో డేటా స్ట్రక్చర్స్ మెయిన్ మనకి ఏం చెప్తుందంటే మన ర్యామ్ ఏదైతే ఉందో ఈ ర్యామ్లో మనం డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు లేదా ఫిజికల్ మెమరీలో మనం డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు ఏ విధంగా లాజికల్గా మనం స్టోర్ చేసుకోవాలి, ఏ విధంగా స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఎంతకంటే ఎక్కువ యాక్యురేట్గా మనం డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు అని చెప్తుందనమాట. మనకి ఆల్రెడీ కొన్ని డేటా స్ట్రక్చర్స్ ప్రీవియస్గా నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం తెలుసు. మనకి ఉదాహరణకి
సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ లేదా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అరేస్ యొక్క ఉపయోగం ఏంటి? టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ లేదా మోర్ దాన్ వన్ వాల్యూ ఇన్ ఏ సీక్వెన్షియల్ వే. ఒక సీక్వెన్షియల్ వేలో మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడం కోసం అరే అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. సో అరే అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఎందుకు అలా సీక్వెన్షియల్గా స్టోర్ చేసుకుంటాం? ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక దాని పక్కన ఒకటి ఉంటే ట్రావర్సింగ్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి ఒక 5 వ్యక్తులు ఉన్నారు. 5 వ్యక్తుల గురించి వాళ్ళ బయోడేటా మనం తెలుసుకుందాం అని అనుకుందాం. ఇలా తెలుసుకుందాం అని అనుకున్నప్పుడు ఆ 5 కూడా ఒక బెంచీ మీద కానీ ఒక 5 కుర్చీల్లో చైర్స్లో కానీ పక్క పక్కన కూర్చున్నారు అనుకోండి, ఒకళ్ళని ఇంటర్వ్యూ చేసి చాలా త్వరగా వాళ్ళ నుంచి డేటాని మనం రిసీవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ 5 వ్యక్తులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ ఇల్లు చూస్తే వేరు ఊళ్ళల్లో ఉన్నాయి. సో ముందర ఒక్కొక్కళ్ళది ట్రావెల్స్ చేసి అంటే ఒక్కొక్కరిని విజిట్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ డేటాను మనం గ్యాదర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ముందు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని యొక్క బయోడేటాను గ్యాదర్ చేసి మళ్ళా రెండో వ్యక్తి ఏ ఊళ్ళో ఉన్నారో అతను సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి అతని యొక్క బయోడేటా గ్యాదర్ చేయవలసి ఉంటుంది. సో పక్క పక్కన 5 కూర్చున్న దానికి వేరే చోట్ల డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఎగ్జిస్ట్ అయినప్పుడు వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం. ఇదే మనకు వేరియబుల్స్కి అరేకి మధ్య ఒక తేడా కింద గుర్తించవచ్చు. వేరియబుల్ తీసుకుంటే మెమరీ లొకేషన్, నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ ఇస్ నథింగ్ బట్ ఎ వేరియబుల్. ఒక మెమరీ లొకేషన్కి మనం పెట్టుకునేటువంటి పేరుని వేరియబుల్ అంటాం. సో ఒక 5 ఎలిమెంట్స్ని మనం క్రియేట్ చేయాలనుకోండి, 5 వాల్యూస్ని మనం స్టోర్ చేయాలనుకోండి. ఉదాహరణకి ఇంటి ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ అని క్రియేట్ చేసాం. సో ఏబిసిడిఈ ఈ 5 వేరియబుల్స్ కూడా ర్యామ్లో డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి. వేరు మెమరీ లొకేషన్స్లో ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి మాత్రం ఉండవు. సో ఈ ఏబిసిడి వేరియబుల్స్లోకి డేటాని స్టోర్ చేసుకోవడం కోసం, తిరిగి వాటి నుంచి డేటాను మనం రిట్రీవ్ చేసుకోవడం కోసం 5 మెమరీ లొకేషన్స్ని విజిట్ చేయాలంటే వేరు చోట్ల ఉంటాయి కాబట్టి దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంటుంది. అలా కాకుండా మనం ఇంట్ ఏ ఆఫ్ లేదా అరే ఆఫ్ 5 అన్నాం. అరే ఆఫ్ 5 అన్నాం అనుకోండి, ఈ అరే తీసుకుంటే కనుక 5 మెమరీ లొకేషన్స్ కూడా వరుసగా ఉంటాయి. ఈ వరుసగా ఉన్నప్పుడు ఆ వరుస క్రమంలోనే వాల్యూస్ అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎక్కడెక్కడో ఉండే మెమరీ లొకేషన్స్ మనం విజిట్ చేయవలసిన అవసరం లేకుండా ఒకే చోట 5 వేరియబుల్స్ లేదా 5 వాల్యూస్ కూడా మనం అరే నుంచి పొందడానికి సులువైనటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక 5 వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి, 5 మెమరీ లొకేషన్స్తో కూడినటువంటి అరేని క్రియేట్ చేయడానికి ఇక్కడ తేడా. సో ఇక్కడ అరేని మనం డేటా స్ట్రక్చర్ అంటాం. అంటే 5 వేరే వాల్యూస్ని వేరే చోట్ల స్టోర్ చేసుకుని మనం యాక్సెస్ చేయగలిగే కంటే ఆ 5 వాల్యూస్ని కూడా ఒక అరేలో స్టోర్ చేసుకుని అరే ద్వారా యాక్సెస్ చేసుకోవడం చాలా ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉంటుంది. కాబట్టి సో డేటా కెన్ బి రిప్రజెంటెడ్ వెరీ ఈజీలీ టు యాక్సెస్ యూజింగ్ అరేస్. సో అరేస్ అనేటువంటిది మొట్టమొదటి డేటా స్ట్రక్చర్ కింద మనం చెప్పుకుంటాం. ఈ అరేస్ గురించి మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోను లేదా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోను C++లో కూడా మనం డిస్కస్ చేసుకుని ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి తిరిగి మళ్ళీ అరే గురించి పూర్తిగా మనం తెలుసుకోవడం జరుగుతుంటుంది అన్నమాట. సో అరే ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ విచ్ ఆర్ ఇన్ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్ సీక్వెన్షియల్ మేనర్. అడ్వాంటేజ్ ఏంటి? వరుసగా ఉండేటువంటి మెమరీ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి దీంట్లో మనకి అరేలో ఎలిమెంట్స్ని చాలా ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇంకొక విషయం, డేటా స్ట్రక్చర్స్ డిఎస్ అన్నాం. DS is not any programming language like C, C++, Java and etc. C లాగా C++ మరియు జావా ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా DS అనేటువంటిది మాత్రం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇది స్టెప్ వైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా లాజిక్ లేదా అల్గరిథమ్స్, ఫైనల్గా చెప్పాలంటే అల్గరిథమ్స్ని ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ algorithms. ఓకే, అల్గరిథమ్స్ అనగానే దే ఆర్ ప్రోగ్రామ్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధం లేదు. సికి సంబంధించిన అల్గరిథమ్మా, C++ సంబంధించిన అల్గరిథమ్మా, లేకపోతే జావాకి సంబంధించిన అల్గరిథమ్మా అని ఏమి ఉండవు. అల్గరిథమ్ అంటే ఇట్ ఈస్ ఎ కామన్ రూల్ అంటే కామన్ ఇన్స్ట్రక్షన్స్, కామన్ స్టెప్స్
విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక అల్గరిథంని కనుక మనం నేర్చుకోగలిగితే, తయారు చేయగలిగితే, ఒక ప్రోగ్రామ్ సొల్యూషన్ని డిజైన్ చేసుకోగలిగితే ఆ ప్రోగ్రామ్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే అల్గరిథమ్స్కి సింటాక్స్లు ఉండవు. మనం ఏదైతే లాజిక్ అనుకుంటున్నామో ఆ లాజిక్ని మన జనరల్ లాంగ్వేజ్లో, అంటే ఐదర్ ఇంగ్లీష్, ఈ ఇంగ్లీష్లో మన స్టెప్ 2 స్టెప్ 3 అని చెప్పేసి స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు కూడా లాజిక్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇలా అల్గరిథం తయారైంది అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తయారైపోయినట్టు. సో వన్స్ ఒక సొల్యూషన్ తయారైందంటే ఆ సొల్యూషన్ని సిలో కానీ, C++లో కానీ, లేకపోతే జావాలో కానీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ అల్గరిథమ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే చెప్పేటువంటిది ఇక్కడ డేటా స్ట్రక్చర్ అనమాట. ఓకే, టు స్ట్రక్చర్ ది డేటా ఇన్ మెమొరీ. సో డేటాని ఒక స్ట్రక్చరల్ వేలో రిప్రజెంట్ చేయాలంటే మెమొరీలో ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఒక డేటా ఉంది స్టూడెంట్స్ దగ్గర నుంచి మీ యొక్క పేరు, నేము, క్లాసు, తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఈ డేటా కలెక్ట్ చేయమన్నారు. కలెక్ట్ చేయమన్నప్పుడు సాధారణంగా మనం ఈజీగా ఉండాలంటే కనుక మనం ఏం చేస్తాం, స్టూడెంట్ నెంబర్, నేమ్, తర్వాత క్లాస్, మొబైల్. సో స్టూడెంట్ నెంబర్ 1, నేమ్ సమ్ రవి, and the next one is class BSc. So mobile number, serial number 2 Suresh, BCom. సో ఇలాగా ఇది మీకు చూడడానికి ఎలా కనబడుతుంది, టేబుల్ ఫార్మేట్లో కనబడుతుంది. అంటే మనం ఏదైతే డేటా అడిగారో లేకపోతే డేటా అనుకున్నామో, తయారు చేద్దాం అనుకున్నామో, ఆ డేటాని ఇలా తయారు చేస్తేనే మనకి ఈజీగా ఫ్లెక్సిబుల్గా అండర్స్టాండ్ అవుతుంది, అనలైజ్ చేయడానికి వీలుంటుంది. అంటే ఒక టేబుల్ ఫార్మేట్లో తయారు చేయడం అనేది ఒక డేటా స్ట్రక్చర్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనం ఒక కంటెంట్ గురించి, ఏదో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి కానీ, లేకపోతే ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అది పారాగ్రాఫ్ ఫార్మేట్లో ఉంటుంది, అది టేబుల్ ఫార్మేట్లో రాయడం కుదరదు. సో అది పారాగ్రాఫ్ ఫార్మేట్లో రాస్తే బాగా ఈజీగా అర్థమవుతుంటుంది. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ ఫార్మేట్లో రాసినప్పుడు మాత్రమే డేటాను మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలాగా డేటాను మనం ఏ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తే ఆ సందర్భానికి మనకి బాగా ఈజీగా ఉంటుందో ఆ సందర్భంలో ఆ డేటాను ఆ ఫార్మేట్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఏ ఫార్మేట్లో రిప్రజెంట్ చేయాలి, అది ఎలా ఉంటుంది, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అల్గరిథమ్స్ ఏంటి చెప్పేటువంటిది ఏంటంటే డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఎ సింపుల్ డెఫినిషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ logical and mathematical representation of data is called data structure. Okay, and next one is algorithms ni ikkada data structures lone emantamante abstract data types antam. Algorithms are also known as abstract data types. Abstract data types. Abstract data types ne manaki small format lo ADT antam. Okay, algorithms ni. So what do you mean by abstraction? Abstraction means a representation of essential data without representing its background. సో ఏదైతే మనకి డేటా అవసరం ఉందో, ఎంతవరకు అవసరం ఉందో దానిని మాత్రమే ఒక పర్టికులర్ స్పెసిఫిక్ యాక్యురేట్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేసి, ఇంకా అవసరం లేనటువంటి డేటాను మనం రిప్రజెంట్ చేయకుండా వదిలేయడాన్ని ఏమంటాం అంటే యాబ్స్ట్రాక్షన్ అంటాం. యాక్ట్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎసెన్షియల్ రిప్రజెంటేషన్ అనమాట, దాన్ని యాబ్స్ట్రాక్షన్ అంటాం. ఉదాహరణకి
మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తీసుకుంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ క్యాల్కులేట్ చేయాలంటే మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటే చాలు. అంతే తప్ప ఆ రెక్టాంగిల్ యొక్క వెయిట్ కానీ ఆర్ ఎనఫ్. ఆర్ ఎనఫ్. No need of rectangle weight, color, etc. రెక్టాంగిల్ యొక్క కలర్ కానీ వెయిట్ కానీ మనకు అక్కర్లేదు ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే. మన ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి? లెంత్ బ్రెడ్త్ ఇస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ యాబ్స్ట్రాక్షన్. యాబ్స్ట్రాక్షన్ అంటే మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఆ సొల్యూషన్ కోసం ఏదైతే సరిపోతుందో, ఏ డేటా అయితే మనకి సరిపోతుందో, ఆ ఏ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుందో దానిని మాత్రమే తీసుకుని అక్కర్లేని ఇన్ఫర్మేషన్ మనం తీసుకోకుండా ఉండాలని అంటే మనం abstraction అంటాం. ఓకే, సో abstraction data types are the set of rules. abstract data types కి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఏంటా రూల్స్? ఉదాహరణకి మనం ఇందాక అరే గురించి చెప్పుకున్నాం. అరేకి సంబంధించి సెట్ ఆఫ్ రూల్స్ ఏముంటాయి? అరేకి సంబంధించి సెట్ ఆఫ్ రూల్స్ ఏముంటాయంటే ఫస్ట్ వన్ ఈజ్ సీక్వెన్షియల్ మేనర్. అరేకి సంబంధించి అరేలో డేటా అంతా కూడా సీక్వెన్షియల్ మేనర్లో ఉంటుంది. అంటే అలాగా 10 తర్వాత 20, దాని తర్వాత 30, దాని తర్వాత 40, దాని తర్వాత 50, దాని తర్వాత 60. సో ఇక్కడ రూల్ ఏంటంటే సీక్వెన్షియల్ మేనర్లో డేటాని రిప్రజెంట్ చేయాలి. ఇది ఒక రూల్. అలాగే ఇందాక మీరు క్యూ గురించి చెప్పుకున్నాం. క్యూకి సంబంధించి సెట్ ఆఫ్ రూల్స్ ఏమేమి ఉంటుంటాయి? మొట్టమొదట క్యూకి సంబంధించి సింపుల్ రూల్ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఇప్పుడు ఒక నలుగురు క్యూలో నుంచి ఉన్నారు బస్కి ఎక్కడానికి. ఇందులో మొట్టమొదటి వ్యక్తి బస్సు ఎక్కుతాడా, చివరి వ్యక్తి బస్సు ఎక్కుతాడా? క్యూలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే మొట్టమొదటి బస్సు ఎక్కుతాడు. చివరి ఎవరైతే ఉన్నారో అతను చివరి ఎక్కుతాడు అనమాట. సో దీన్నే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని కూడా అంటుంటారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఇదే కాక మనకి ఇంకొకటి ఉంది స్టాక్. స్టాక్ అనేటువంటి ఒక ఏడిటి ఉంది, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఉంది. అరే గురించి తెలుసు, క్యూ గురించి ఇందాక బస్ గురించి చెప్పుకున్నాం. స్టాక్ అంటే ఏమీ లేదు. ఉదాహరణకి మనకి బ్యాంగిల్స్ ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ మనకి చేతికి వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటాం? ఫస్ట్ ఒక బ్యాంగిల్ వేసుకుంటాం. ఉదాహరణకు ఒక రెడ్ కలర్ బ్యాంగిల్ వేసుకున్నాం, దాని వెనకాల మళ్ళీ బ్లూ కలర్ బ్యాంగిల్ వేసుకున్నాం, దాని వెనకాల గ్రీన్ కలర్ బ్యాంగిల్ వేసుకున్నాం. ఇలా వేసుకున్నప్పుడు ఫస్ట్ ఏది బయటికి తీస్తాం? లాస్ట్ ఏదైతే మనకి గ్రీన్ కలర్ బ్యాంగిల్ ఉందో దాన్ని బయటికి తీస్తాం. ఫస్ట్ ఏం చేస్తామండి? దీని యొక్క రూల్ ఏంటంటే ఫస్ట్ కమ్ లాస్ట్ సర్వ్. దీన్నే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని కూడా అంటుంటాం. ఓకే, సో ఇక్కడ క్యూ ఉంది. క్యూలో ఒక పర్సన్ వెళ్ళాడు, రెండో పర్సన్ వెళ్ళాడు, మూడో పర్సన్ వెళ్ళాడు. సో ఫస్ట్ ఎవరు బయటకు వస్తారు? ఫస్ట్ అతను బయటకు వస్తాడు, దాని తర్వాత 2, దాని తర్వాత 3. సో ఇక్కడ చూడండి 1 2 3 4 ఈ నలుగురు క్యూలో ఉన్నారు. క్యూలో ఉండేటప్పుడు సో ఒక్కొక్కళ్ళు బస్సు ఎక్కుతున్నారు. ఫస్ట్ అతను బస్సు ఎక్కాడు, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. అంటే ఎవరైతే మొట్టమొదటి క్యూలో ఉన్నారో వాళ్ళు ముందర అవుట్ బయటికి వెళ్ళడం జరుగుతుంటుంది అనమాట. అదే స్టాక్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఫస్ట్ ఎవరైతే స్టాక్లోకి వెళ్ళారో వాళ్ళు లాస్ట్ బయటకు వస్తారు. అంటే ముందర ఉదాహరణకి మనం రెడ్ కలర్ బ్యాంగిల్ వేశారు, తర్వాత బ్లూ కలర్ బ్యాంగిల్ వేశారు, తర్వాత గ్రీన్ కలర్ బ్యాంగిల్ వేశారు, తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం ఏదో ఎల్లో కలర్ బ్యాంగిల్ వేసుకున్నారు అనుకున్నాం. సో ముందర ఎవరు బయటకు వస్తారు? ఎల్లో, గ్రీన్, బ్లూ అండ్ రెడ్. సో స్టాక్ అంటే ఇది. అంటే ముందు ఏదైతే
బ్యాంగిల్ వేశారో లాస్ట్ బయటకు వస్తుంది అనమాట. సో ముందు రెడ్, తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, తర్వాత ఎల్లో వేసుకున్నారు అంటే లాస్ట్ బయటకు వచ్చేది ఎల్లో, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత రెడ్. ఇది స్టాక్ సంబంధించి ఒక రూల్ అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక రూల్ అనేది ఉంటుంది. ఈ సెట్ ఆఫ్ రూల్స్ని ఏమంటాం అంటే ఎగ్జైమ్స్ అంటాం. ఎగ్జైమ్స్ అని కూడా అంటుంటాం. సెట్ ఆఫ్ రూల్స్ని ఏమంటామండి? ఎగ్జైమ్స్ అని కూడా అంటాం. సో ఎరే, క్యూ అండ్ స్టాక్ ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకా మనకి డేటా స్ట్రక్చర్స్లో కేటగిరీస్ ఏంటనేది కూడా ముందు ముందు చెప్పడం జరుగుతుంటుంది. సో డేటా స్ట్రక్చర్స్ ఈజ్ కంప్లీట్లీ ఏ థియరీ subject. It represents the step, or it represents the instructions, or represents the logic to implement data or to store data which can be in a meaningful way, which can easily to be accessed in memory. మెమరీలో డేటాని ఎంత ఈజీగా మనం స్టోర్ చేయగలిగితే అంత ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాము. కాబట్టి ఈజీగా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఎలాగ స్టోర్ చేయాలనే విషయాన్ని డేటా స్ట్రక్చర్స్ మనకి చెప్పడం జరుగుతుంటుంది అనమాట. దీనిలో బేసిక్ ఏంటంటే ఇందులో అంతా కంప్లీట్గా అల్గరిథమ్స్ ఉంటాయి. ఈ అల్గరిథమ్స్నే మనం ఏంటంటే ఏడిటి అనుకుంటూ ఉంటాం, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ వేరు, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ వేరు. డేటా టైప్స్ అంటే మనకి ఇంటూ, ఫ్లోట్, క్యార్ అని ఉంటాయి. అంటే జస్ట్ అవి ఏంటంటే డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. బట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అలాగా డేటా ఏ విధంగా రిప్రజెంట్ చేయాలని చెప్పేటువంటిది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్మేట్లో డేటాని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క లాజిక్ అనేది, ఒక్కొక్క రూల్ అనేది ఉంటుందన్నమాట. క్యూలో ఈ విధంగానే ఉండాలి, స్టాక్లో డేటా ఈ విధంగా ఉండాలి, ఎరే అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంటుంది. సో ఎరే తీసుకుంటే అన్నీ కూడా సీక్వెన్షియల్ మేనర్లో ఉంటాయి. అది ఒక్కటే రూల్ దీంట్లో. ఇందులో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇలా ఏముండదు, ఏదైనా రావచ్చు, ఏదైనా మనం డిలీట్ ఇన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. బట్ క్యూకి వచ్చేసరికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరైతే క్యూలోకి ఫస్ట్ వెళ్ళారో వాళ్ళే ముందు బయటకు వస్తారు. ఎవరైతే క్యూలోకి లాస్ట్ వెళ్ళారో వాళ్ళు లాస్ట్ బయటకు వస్తారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టాక్. స్టాక్లోకి వచ్చేసరికి మనకి చేతికి బ్యాంగిల్స్ వేసుకోవడం అనేది ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. క్యూ, స్టాక్ రెండు కూడా ఎరేస్ ఉపయోగించి మనం రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఎరేకి కొన్ని రకాల ప్రాపర్టీస్ పెట్టినప్పుడు అవి క్యూలు స్టాక్ కింద మారాయి. అవి ఏంటనేది ఫర్దర్గా మనం చెప్తాం. సో స్టాక్లోకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఫస్ట్ కమ్ అండ్ లాస్ట్ సర్వ్, ఆర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్ అండ్ లాస్ట్ అవుట్. సో ఇక్కడ మనకి బ్యాంగిల్స్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. రెడ్, గ్రీన్, బ్లూ, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో తీసుకున్నాం. వేసుకున్నప్పుడు మొట్టమొదటి రెడ్ బ్యాంగిల్ వేసుకున్నారు కాబట్టి అది లాస్ట్ బయటకు వస్తుంది. ఎందుకంటే దాని తర్వాత బ్లూ బ్యాంగిల్ వేసుకున్నారు, తర్వాత గ్రీన్ బ్యాంగిల్ వేసుకోవడం జరిగింది, తర్వాత ఎల్లో బ్యాంగిల్ వేసుకోవడం జరిగింది. ఇలా వేసుకున్నప్పుడు లాస్ట్ ఎవరు బయటకు వస్తారంటే రెడ్ బ్యాంగిల్ బయటకు వస్తుంది. ఎందుకంటే ముందు రెడ్ బ్యాంగిల్ వేసుకోవడం జరిగింది కాబట్టి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఓకే, సో హియర్ మై డియర్ స్టూడెంట్స్, data structures are categorized into two types. Data structures are in two types. So one is primitive data type, primitive data structure, and the second one is non primitive data structure. ఇది ఒక ట్రీ డయాగ్రామ్ లో మనం ఎలాగనే చూద్దాం. So here data structure, so types: primitive data type, primitive data structure, and non-primitive
ఓకే, హియర్ మనకి డేటా టైప్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమేంటి ఉన్నాయి? ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్. ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్. అండ్ నెక్స్ట్ ఉండేసి ఇంకా ఏమున్నాయి? పాయింటర్ డేటా టైప్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని ప్రిమిటివ్ డేటా టైప్ స్ట్రక్చర్స్ అన్నాం. అదే మనం నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వస్తాయి మనకి. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో మనకి దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. లీనియర్ డేటా స్ట్రక్చర్, లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. హియర్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లోకి వచ్చేసరికి అరే, స్టాక్, క్యూ, లింక్డ్ లిస్ట్. అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్, వీటిలో ఎగ్జాంపుల్ కింద చెప్తాం. నాన్ లీనియర్కి వచ్చేసరికి ట్రీస్, గ్రాఫ్స్, ఈ విధంగా చెప్తాం. సో హియర్ మనకి సిలబస్లో మెయిన్ క్లియరెన్స్ ఏంటంటే అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్. అండ్ నాన్ లీనియర్లోకి వచ్చేసరికి ట్రీస్, గ్రాఫ్స్, వీటి కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ని బేసికల్గా మనకి లీనియర్ అంటే ఇది స్ట్రక్చర్ మనకి మెయిన్ ఫాలో అవ్వండి. దీంట్లో ఇదే మెయిన్. Okay, here coming to a brief, let us have a brief introduction about linear data structure. Linear means sequential. Linear means sequential. So data ni మనం అరేంజ్ చేసేటప్పుడు సీక్వెన్షియల్ మేనర్లో అరేంజ్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే సీక్వెన్షియల్ అంటాం అనమాట. సీక్వెన్షియల్ మేనర్ అంటాం, లీనియర్ అంటాం. సో డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ సీక్వెన్షియల్ మేనర్. ఇప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో డేటా ఈ విధంగా రిప్రజెంట్ చేయబడుతుందండి, సీక్వెన్షియల్ మేనర్లో రిప్రజెంట్ చేయబడుతుంది. ఉదాహరణకి మనకందరికీ అరే గురించి ఒక ఐడియా ఉంటుంది. సో అరే ఏ విధంగా ఉంటుంది? సో దిస్ ఈజ్ అన్ అరే. సో దీన్ని ఒక అరే కింద మనం చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, దీంట్లో ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం మనం? 10, 20, 30, 40, 50. సో ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి సీక్వెన్షియల్ మేనర్లో రిప్రజెంట్ చేయబడతాయి. దీన్ని అరే అనొచ్చు. దీన్ని ఏమంటామండి? అరే అంటాం అనమాట. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో మనకి డేటా అనేటువంటిది సీక్వెన్షియల్ మేనర్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లోకి వచ్చేసరికి అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్టు, వీటిల్ని మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈచ్ డేటా స్ట్రక్చర్, ఈచ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ contains n number of elements in a sequential manner. సో ఇందులో డేటా స్ట్రక్చర్స్లో అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో మనకి n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి లీనియర్ ఫార్మేట్లో అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొక చిన్న క్లాసిఫికేషన్ ఉంది. లీనియర్ డేటా స్ట్రక్చర్ మళ్ళీ అగైన్
classified into two types. One is static data structure and second one is dynamic data structure. అవి ఏంటంటే స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అండ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. మరి స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటే ముందుగానే ఒక సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్ యొక్క సైజు స్పెసిఫై చేస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎరేసు, స్టాక్స్, క్యూస్, ఈ మూడు కూడా మనకి స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్కి అని చెప్తాం. ఎందుకంటే దీంట్లో సైజ్ ఈజ్ ఆల్రెడీ స్పెసిఫైడ్. ఇప్పుడు అరే తీసుకోండి, ఇక అరే తీసుకున్నాం, దీన్ని అరే అన్నాం. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? అరే ఇండికేట్స్ 5 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ముందే సైజ్ స్పెసిఫై చేసేసాం. స్టాటిక్ మీన్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావ్ టు బి స్టోర్డ్ ఇన్ టు అరేయాస్ ప్రీవియస్లీ స్పెసిఫైడ్, ఎర్లియర్లీ స్పెసిఫైడ్. అంటే ఒక సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్ ఎన్ని కావాలి అనేటువంటిది, అంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తారనే విషయాన్ని ముందుగానే స్పెసిఫై చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఉదాహరణకి మనకి అరే తీసుకుందాం, ఇంట్ ఏ ఆఫ్ 5 అనేసాం. ఇంటూ ఏ ఆఫ్ 5 అన్నాం. అంటే ఎరేకి సంబంధించి సైజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ముందుగానే స్పెసిఫై చేసేసాం, 5 ఎలిమెంట్స్ నేను స్టోర్ చేసుకుంటానని. అలాగే స్టాక్స్, క్యూస్ కూడా. ఓకే, సో ఇందులో మనకి స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్కి అరేస్, స్టాక్స్, క్యూస్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్కి నేను చెప్తాం. అరేస్లో కానీ లేదా స్టాక్స్లో కానీ క్యూస్లో కానీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం అనేది ముందుగానే స్పెసిఫై చేస్తాం. అందువల్ల దీన్ని స్టాటిక్ అంటాం. సైజుని మనం ఆల్రెడీ స్పెసిఫై చేస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే స్టాటిక్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ అబౌట్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. Size is not allocated at run time. సైజు రన్ టైంలో మనకి అలొకేట్ అవుతుంది. స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్కి జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ రూమ్ తీసుకుందాం. ఒక క్లాస్ రూమ్లో ఒక 60 మంది స్టూడెంట్స్ వస్తారేమో, కూర్చుంటారేమో అని చెప్పేసి మనం 60 సీట్స్ని మనం ముందుగానే రిజర్వ్ చేసి ఉంచేస్తాం, లేదా అక్కడ అరేంజ్ చేసి ఉంచేస్తాం. అక్కడ 25 మెంబర్స్ వచ్చారనుకోండి, 25 సీట్సే ఫిల్ అవుతాయి, మిగిలిన రిమైన్స్ బ్యాలెన్స్ సీట్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి. అలా కాకుండా 60 అనుకున్న 70 మెంబర్స్ వచ్చారనుకోండి, 60 మెంబర్స్ సీట్స్లో కూర్చుంటారు, 70 మెంబర్స్ నుంచుని ఉంటారు. అంటే ముందుగానే 60 అనేటువంటి సీట్స్ అరేంజ్మెంట్ స్పెసిఫై చేసేస్తాం. అప్పుడు దాన్ని స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటాం. డైనమిక్ డేటా స్ట్రక్చర్ అంటే అలా కాదు, మనం చైర్స్ ఏవి అరేంజ్ చేయం. ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళు అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ చైర్స్లోంచి ఆ చైర్ని ఒక్కొక్కదాన్ని తీసుకొచ్చి అక్కడ వేసుకుని కూర్చుంటారు. అంటే ఎంతమంది అయితే స్టూడెంట్స్ వచ్చారో అన్ని సీట్సే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఎప్పుడైతే స్టూడెంట్ వస్తున్నారో వాళ్ళు సీట్ కూడా తెచ్చుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు లేదా మనం సీట్ అరేంజ్ చేస్తాం, చైర్ అరేంజ్ చేస్తాం. ముందుగానే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారేమో అనుకుని సీట్స్ అరేంజ్ చేసేస్తే లేదా చైర్స్ అరేంజ్ చేస్తే దాన్ని స్టాటిక్ అంటాం. వచ్చినప్పుడు మనం ఆ వచ్చిన వాళ్ళకి మనం చైర్ అరేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే డైనమిక్ అంటాం. డైనమిక్కి ఎగ్జాంపుల్ ఏంటంటే లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ 10 ఒక నోడ్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఆ తర్వాత 20 డేటా మెమరీ లొకేషన్ ఇస్తాం. దాని తర్వాత 30, దాని తర్వాత 40. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇయర్ 10 వచ్చింది.
ఇప్పుడు మనకి 20 కావాలనుకోండి, అప్పుడు మళ్ళీ 20 లొకేషన్ తీసుకుంటాం, 20 మెంబర్ లొకేషన్ తీసుకుంటాం. ఇలా తీసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో హియర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనకి డేటా అవసరం అవుతుందో అప్పుడే మనం మెంబర్ లొకేషన్స్ మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 30 వచ్చింది, 30 మళ్ళీ తీసుకుంటాం, 30 తీసుకుంటాం. ఇలాగా ఎప్పుడైతే డేటా అవసరం అవుతుందో అప్పుడు మనం ఈ నోట్స్ని క్రియేట్ చేయాలి. దీన్ని ఏమంటామంటే నోడ్ అంటాం. లింక్ లిస్ట్ ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే లింక్ లిస్ట్ అనమాట. ఈ లింక్ లిస్ట్ అంటే అర్థం అంటే లింక్ లిస్ట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నోట్స్. స్టాక్స్, అరేస్, క్యూస్ కూడా ఇలాగే ఉంటాయి, కానీ లింక్ లిస్ట్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇండివిజువల్ మెంబర్ లొకేషన్స్ క్రియేట్ అయి ఉంటాయి. మరి సీక్వెన్షియల్ ఎలా అయిందండి మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఉన్నప్పుడు ఒకసారి 10 అనేటువంటి మెమరీ లొకేషన్ మనం విజిట్ చేసిన తర్వాత 20 దగ్గరికి వెళ్ళాలంటే ఈ 20 అనే మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని 10 నోడ్లో స్టోర్ చేసుకుంటాం. అదేవిధంగా 30 తీసుకుంటే కనుక ఈ 30 నోడ్ని క్రియేట్ చేసినప్పుడు 30 మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ని తీసుకొచ్చి 20 నోడ్లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ నోడ్ అంటే ఏ నోడ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 పార్ట్స్. వన్ ఈజ్ డేటా పార్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లింక్ పార్ట్. ఇక్కడ 10 అని కనిపిస్తుంది చూసారా, దీన్ని డేటా పార్ట్ అంటాం. ఈ పక్కన కనిపించే దాన్ని ఏమంటాం లింక్ పార్ట్ అంటాం. లింక్ పార్ట్ అంటాం. డేటా పార్ట్ ఎప్పుడు కూడా ఆ నోడ్ యొక్క డేటాని కలిగి ఉంటుంది. మరి లింక్ పార్ట్ ఏం చేస్తుందండి, ఇప్పుడు ఈ నోడ్ తర్వాత మీరు దేన్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు, 20ని. కాబట్టి 20 నోడ్ యొక్క అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది అన్నమాట, ఈ లింక్ పార్ట్లో ఉంటుంది. నెగైన్ మళ్ళీ 20 పార్ట్ తర్వాత 20 నోడ్ అయిపోయింది, ఇప్పుడు 30 ఉంది కదా, 20 తర్వాత 30ని యాక్సెస్ చేయాలి. కాబట్టి ఈ 30 అనే నోడ్లో కంటెంట్ ఏమో 30 ఉంటుంది, ఇది మళ్ళీ దీంట్లో డేటా పార్ట్ అవుతుంది, ఇదేమో లింక్ పార్ట్ అవుతుంది, ఇది లింక్ పార్ట్ అవుతుంది. అండ్ అగైన్ దిస్ ఈజ్ డేటా పార్ట్ అండ్ దిస్ ఈజ్ లింక్ పార్ట్. లింక్ పార్ట్ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే లింక్ పార్ట్ ఆర్ అడ్రస్ పార్ట్ అంటాం. ఓకే, లింక్ డేటాని లింక్ పార్ట్ని ఏమంటాం అంటే లింక్ పార్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ address part, which contains address of next node. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు 10 దగ్గర లింక్ పార్ట్లో ఎవరి అడ్రస్ ఉంటుంది, 20 యొక్క నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. 20లో 30 నోడ్ అనే అడ్రస్ ఉంటుంది అనమాట. సో లింక్ లిస్ట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ అండ్ ఈచ్ నోడ్ కంటైన్స్ 2 parts. One is data part and second one is link part. Okay, so example is linked list. Linked list is a combination of nodes. Nodes ante igo ivi, each node contains 2 parts. Data part and link part. Link part is also called as address part. So data part contains data of node, data or element of node, and address part contains address of next node. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ను హోల్డ్ చేస్తుంది అనమాట. ఇది ఎందుకు డైనమిక్ డేటా స్ట్రక్చర్ అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం నేను 10, 20, 30 ఎంటర్ చేశాను కాబట్టి 3 నోడ్లే క్రియేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ 40 అనే ఎలిమెంట్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తాను, అగైన్ మళ్ళీ ఒక బ్లాంక్ నోడ్ క్రియేట్ చేసుకుని నేను ఇక్కడ ఒక బ్లాంక్ నోడ్ క్రియేట్ చేసుకుని దాంట్లో అప్పుడు 40 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకుని అప్పుడు 40 యొక్క అడ్రస్ ఎందులో పెడతాను, నేను 30లో పెడతాను అనమాట. 30 యొక్క అడ్రస్ పార్ట్లో పెడతాను, లింక్ పార్ట్లో పెడతాను.
సో ఇలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డైనమిక్గా అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మెమరీ లొకేషన్స్ మనం క్రియేట్ చేసుకుని డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్టాటిక్కి డైనమిక్కి ఉండే తేడా. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎరేలో తీసుకుందాం, ఈ ఎరేలో 60 ఇన్సర్ట్ చేద్దాం అంటే ఎరే లొకేషన్ సరిపోవు మనకి. అలా కాదు, నాకు 40 వరకే ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను, మిగిలిన మెమరీ లొకేషన్ వేస్టేజ్ అయిపోయింది. అంటే ఎరే కానీ స్టాక్ కానీ క్యూ కానీ తీసుకుంటే లొకేషన్స్ వేస్ట్ అవ్వచ్చు, సరిపోకపోవచ్చు. కానీ లింక్ లిస్ట్ తీసుకునేసరికి ఏంటంటే డైనమిక్ కాబట్టి ఎప్పుడు డేటా మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడే నోడ్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అండ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ డేటా స్ట్రక్చర్. కాబట్టి లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఎలిమెంట్స్ అన్ని కూడా సీక్వెన్షియల్ మేనర్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. ఇక్కడ లింక్ లిస్ట్ తీసుకున్నా కూడా వేరే చోట్ల డేటా స్టోర్ చేసినా అవి అడ్రస్ పార్ట్ ద్వారా లింక్ చేయబడ్డాయి కాబట్టి సీక్వెన్షియల్ మేనర్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ 10 తర్వాత 20, 20 తర్వాత 30, 30 తర్వాత 40 మనం యాక్సెస్ చేస్తాం. కాబట్టి ఇది కూడా లీనియర్ కిందే వస్తుంది వేరే చోట్ల ఉన్నా సరే. ఇంకా తర్వాత ఏంటంటే నాన్ లీనియర్. Non-linear mean non-sequential. Non-sequential means random, no order of elements. అంటే ఒక ఆర్డర్ అనేటువంటిది ఉండదు. Non-linear means non-sequential, and again it means random. There is no order of elements. The best example వచ్చేసరికి ఏంటంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ట్రీస్ గ్రాఫ్స్ మనం ఎగ్జాంపుల్ కింద చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రీ తీసుకున్నాం అనుకోండి, ట్రీ ఏ విధంగా ఉంటుంది? రూట్, ట్రీ కంటైన్స్ రూట్, బ్రాంచెస్, and next one is leaves. వరుసగా ఉంటాయి. సో మనకి ఏదైనా ఒక ఫ్రూట్ కావాల్సి వస్తే ఆ పర్టికులర్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేస్తాం తప్ప అన్ని బ్రాంచెస్ని విజిట్ చేయం. కాబట్టి ఒక ఆర్డర్ అనేటువంటిది ఉండదు. అంటే ట్రీ ఈ విధంగా ఈ ఆర్డర్లోనే ఉండాలనేటువంటి రూల్ ఏదైతే ఉండదు. కాబట్టి ఏ విధమైనటువంటి సీక్వెన్షియల్ మేనర్ని ఫాలో అవ్వకపోతే దాన్ని నాన్ లీనియర్ అంటాం. సో ట్రీకి సంబంధించి రూట్ ఉంటుంది, రూట్కి ఏమో బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్కి సబ్ బ్రాంచెస్ ఉంటాయి, అండ్ అగైన్ లాస్ట్కి లీవ్స్ ఉంటాయి. సో మనం ఏ బ్రాంచ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నామో ఆ బ్రాంచ్కి సంబంధించిన రూట్ ద్వారా వెళ్తాం తప్ప అన్ని బ్రాంచెస్ని విజిట్ చేయవలసిన అవసరం ఉండదు అనమాట ట్రీలో. సో ఎలిమెంట్స్ని ఏమైనా యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక అది ఏ రూట్లో వెళ్తే మనకి ఈజీగా యాక్సెస్ అవుతుందో ఆ రూట్లో వెళ్తాం తప్ప అన్ని ఎలిమెంట్స్ని విజిట్ చేయవలసిన రూల్ లేదు. ఇక్కడ అరేంజ్ చేసుకోండి, నాకు అరేలో 50 కావాలి. 50 కావాలంటే ముందు 10 దగ్గరికి వెళ్ళాలి, తర్వాత 20 దగ్గరికి వెళ్ళాలి, 30 దగ్గరికి, 40 దగ్గరికి, అప్పుడు 50 దగ్గరికి వస్తాం. అంటే ట్రావర్సింగ్ అనేది వరుసగా 10 తర్వాత 20, 20 తర్వాత 30, తర్వాత 40, తర్వాత 50 ఇలా వరుసగా వెళ్తుంటాం. యాక్సింగ్ అనేది వెళ్ళి కానీ 50 దగ్గరికి వెళ్ళాం. కానీ ట్రీస్లో అలా కాదు కదా, రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. ఒక బ్రాంచ్ రీచ్ అవ్వాలంటే అన్ని బ్రాంచెస్ని టచ్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అంటే అగైన్ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎగ్జాంపుల్ రూట్ మ్యాప్. రూట్ మ్యాప్ తీసుకుంటే మనం పర్టికులర్గా ఉన్నటువంటి రెసిడెన్స్ దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఒక రైల్వే స్టేషన్ కానీ విజిట్ చేద్దాం అనుకున్నాం. రకరకాల రూట్స్ ఉంటాయి. మనకి ఏ రూట్లో అయితే ఈజీగా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే ఎక్కువసేపులో వెళ్తాం అనేది ఆ రూట్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి రూట్స్ అనేవి ఇదే ఆర్డర్లో ఉండాలని రూల్ లేదు. సో కాబట్టి రూట్ మ్యాప్స్ అనేవి గ్రాఫ్స్కి ఎగ్జాంపుల్ కింద చెప్తాను అనమాట. గ్రాఫ్ కంటైన్స్, దీంట్లో మనకి వెర్టిసెస్ అంటాం, వెర్టెక్స్ ని మల్టిపుల్ వెర్టిసెస్ అంటాం, వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. వెర్టిసెస్ మీన్స్ విజిటింగ్ పాయింట్స్. వెర్టిసెస్ అంటే విజిటింగ్ పాయింట్స్. ఉదాహరణకి మీ హౌస్, ఇంకొక రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, వీటిని ఏమంటే వెర్టిసెస్ అంటాం. మీ హౌస్ దగ్గరికి నుంచి ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాలంటే ఏ రూట్స్ అయితే ఉన్నాయో ఆ రూట్స్ని ఏమంటామంటే ఎడ్జెస్ అంటాం. అంటే మీ ఇంటిని లేదా మీ యొక్క రెసిడెన్స్ని ఒక షాపింగ్ కాంప్లెక్స్ని కలిపేటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలను ఏమంటామంటే మనం ఎడ్జెస్ అంటాం. ఎడ్జెస్ ఇండికేట్స్
కనెక్టర్స్ ఆఫ్ వెర్టిసెస్. కాబట్టి ట్రీస్ కానీ గ్రాఫ్స్ కానీ ఎటువంటి ఆర్డర్ మెయింటైన్ చేయవు. సో ఇది నాన్ సీక్వెన్షియల్ అంటాం. ఇవి డేటా స్ట్రక్చర్స్ సంబంధించి కేటగిరీస్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. థ్యాంక్ యూ.